శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడికి వృత్తిపరమైనటువంటి సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి యందు స్త్రీల యొక్క సహకారం పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు ఈ సమయంలో ఒక మంచి వాహన సౌకర్యం, చక్కని వసతులు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక కొత్త పరిచయం మీ జీవితంలో కలిగి మీకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక అష్టమ స్థాన సంచారం, బుధ రాహుగ్రహాల సంచారం వల్ల దగ్గర బంధువులతో, స్నేహితులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి వాటికి ఇప్పుడు ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే చాలా విషయాల్లో మీకు సంబంధం లేకుండానే ఏదో ఒక విషయంలో మీకు బ్లేమ్స్ రావడం, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని మిమ్మల్ని అప్రతిష్ట చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో ఇబ్బంది పడడం జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఏదైనా మనకి సంబంధం లేని విషయాల్లో మీకు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, అటువంటి సూచనలు కనబడుతున్నప్పుడు మీరు చాలా ధైర్యంగా నిలబడి ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇతరులు చేసే బ్లాక్మెయిల్ని మీరు లొంగపోవడం అంత మంచిది కాదు. కంప్లీట్గా మీలో ఉన్నటువంటి భయాన్ని ఆసరా తీసుకొని ఎవరో ఒకరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పని చేస్తూ ఉంటారు. అది ఫోన్ ద్వారా అవ్వచ్చు, వేరే కారణాల వల్ల అవ్వచ్చు. అందువల్ల ఏంటి, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పరిచయం లేని వ్యక్తులతో, అలాగే పరిచయం లేని వ్యక్తుల దగ్గర వచ్చిన ఫోన్లు వగైరా వగైరా మాట్లాడడం కానీ, అలాగే వీడియో కాల్స్ లాంటివి మాట్లాడడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. అంటే మీరు మంచికే వెళ్తారు, కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని స్కామ్లో ఇరికించో, వేరే విధమైన ఇబ్బంది పెట్టో, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ నుంచి ధనాన్ని వసూలు చేసే పని చేస్తుంటారు. కాబట్టి చాలా వరకు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. చెప్పుకోలేని ఇబ్బందులు జరుగుతుంటాయి, ఎవరికి చెప్పుకోలేని కష్టం వస్తూ ఉంటుంది. అయితే మీరు అలా చెప్పుకోలేకుండా ఉండడం వల్లే మిమ్మల్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఏది జరగనివ్వండి, కంప్లీట్గా మీరు మీ ఆత్మీయులకో, డిపార్ట్మెంట్ వారికో చెప్పడం వల్ల సులువుగా ఆ పని తప్పించుకోవచ్చు. లేని పక్షంలో పదే పదే మిమ్మల్ని వాళ్ళు వేధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంటే రాహు అష్టమంలో ఉంటూ బుధుడితో కలియడం వల్ల మీకు కావలసిన వాళ్ళే మిమ్మల్ని స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇక గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఏంటి, ఎవరో ఒకరు మీకు సహకరిస్తూ ఉంటారు. ఎంత పెద్ద సమస్య అయినా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా భాగ్యస్థానంలో శని, కుజ, రవి, అంటే ధనాధిపతి భాగ్యస్థితి. ఒక విధంగా ఇది జాతకానికి ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తిరీత్యా ఉన్నవండి, మీ పెద్దవారి వద్ద అయితేనే మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కలుగుతుంటుంది. ప్రధానంగా మీ కుటుంబంలో ఒకరికి ధనం సంపాదించే అవకాశం వస్తూ ఉంటుంది. అంటే మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం కానీ, ఏదైనా వ్యాపారంలో కలిసి రావడం కానీ, ఏదైనా ప్రైజ్ మనీ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మీ సంతానంలో మీ పిల్లలకి కూడా కావచ్చు. కాబట్టి మీ కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఎవరో ఒకరికి గౌరవ హోదా లభించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. మరి ఈ విధంగా దశమాధిపతిగా కుజుడు శనితో కలిసి ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి మార్పు రావచ్చు. అయితే వృత్తిలో విపరీతమైన హెరాస్మెంట్, స్ట్రగుల్ ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం మానేద్దామా అన్నంత స్థితికి రావడం జరుగుతుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం అది ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్న ఉద్యోగానే కొద్ది రోజుల పాటు కష్టపడి జాగ్రత్తగా చేసుకుంటే, ఎందుకంటే కుజుడు 9వ స్థానంలో రాబోయే 40 రోజుల్లో అటు ఇటుగా ఉండడం జరుగుతుంది. అప్పుడు శనితో కలియడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా వృత్తిలో హెరాస్మెంట్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఓర్పుగా మీరు ఈ కుజుడు మీనరాశిలో ఉన్నంతకాలం ఓర్పు వహిస్తే దాని తర్వాత వృత్తిలో మంచి ప్రమోషన్, హోదా కూడా లభించే అవకాశం ఉంది. బట్ ఎందువల్ల వృత్తిపరంగా మీరు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా
ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలం రోజు ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను, ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.